అన్నమయ్య జిల్లా రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ అనే ఇద్దరు సోదరులను అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. 1995లో కోయంబత్తూరు పేలుళ్ల కుట్ర కేసులో వీరిద్దరు ప్రధాన నిందితులుగా ఉన్నారు. 2011లో అద్వానీ రథయాత్ర సందర్భంగా పేలుళ్ల కుట్ర పన్నారు. ప్రస్తుతం రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇద్దరు సోదరులు నివాసం ఉంటున్నారు. 30 ఏళ్లుగా రాయచోటిలో మారు పేర్లతో చీరల వ్యాపారం చేస్తున్నారు. వీరి కోసం 2 నెలలుగా ఐబీ అధికారులు మారు వేషాలతో నిఘా పెట్టి అరెస్టు చేశారు. ఇంట్లో తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక 2011లో మదురైలో అద్వానీ రథయాత్రలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నారు. పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేశారు. స్థానికుల సమాచారంతో పోలీసులు బాంబులను నిర్వీర్యం చేశారు. ఇక 1995లో చెన్నైలోని హిందూ ఉన్నాని కార్యాలయంపై బాంబు దాడి చేశారు. పార్సిల్ బాంబు పేల్చిన కేసుల్లో ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు. ఇక 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూరు, కేరళలో వరుసగా 7 చోట్ల పేలుళ్లు జరిపారు. 2012లో వేలూరులో డాక్టర్ అరవిందరెడ్డిని హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. 2013లో మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబు పేలుళ్లకు కుట్రలు చేశారు. ఇద్దరు ఉగ్రవాదులపై తమిళనాడులో 10 వరకు కేసులున్నాయి. నిందితులపై ఐబీ కోట్ల రూపాయల రివార్డు ప్రకటించింది. ఎవరికీ అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకుని సోదరులు చీరల వ్యాపారం చేస్తున్నారు. అయితే తెరవెనుక తీవ్రవాద చర్యలు బలంగానే ఉన్నాయని ఐబీ గుర్తించింది. ఇక ప్రధాన నిందితులు రాయచోటిలోని ఉన్నారని పక్కాగా సమాచారం సేకరించింది. 2 నెలలుగా రాయచోటిలో మకాం వేసిన ఐబీ మారువేషాలతో తిరుగుతూ ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెట్టింది. స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. నిందితుల ఇళ్లలో పోలీసులు, ఐబీ అధికారులు తనిఖీలు చేశారు. తీవ్రవాద కార్యకలాపాల పుస్తకాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైంది. కొన్ని పేలుడు పదార్థాల సామాగ్రిని జిల్లా ఎస్పీ ఆఫీసుకు తరలించారు. ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ హుస్సేన్ ఫోన్ ద్వారా అందిస్తారు. హుస్సేన్. థ్యాంక్ యూ అనిల్. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ లో ఉగ్రవాదుల దాడి తర్వాత మన భారత ప్రభుత్వం అదే ఉగ్రవాద ముఠాలను మట్టుపెట్టేందుకు జరిపినటువంటి ఆపరేషన్ సింధూర్ ను దిగ్విజయంగా పూర్తి చేసింది. ఈ క్రమంలోనే దేశంలో ఉంటున్న అనేకమైనటువంటి ఉగ్రవాద మూలాలను సైతం నామరూపాలు లేకుండా చేసేందుకు పూర్తి స్థాయిలో కంకణం కట్టుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో గడిచిన 30 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా, ఆచూకీ దొరకకుండా ఉంటున్న ఇద్దరు తీవ్రవాద కలాపాలతో సంబంధం ఉన్నటువంటి వారిని ఈ ఐబీ అంటే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నటువంటి అన్నమయ్య జిల్లా రాయచోటిలో అరెస్ట్ చేయడం జరిగింది. తమిళనాడుకు చెందినటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారుల బృందం దాదాపుగా 2 నెలల పాటు నిఘా ఉంచి పూర్తిగా వారి నుంచి అన్ని రకాల ఎవిడెన్స్ ను సేకరించి తర్వాత వీరిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత గోప్యంగా ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచడం జరిగింది. ఈ అరెస్ట్ లో ఐబీ అధికారులు మారువేషాలతో 2 నెలలుగా రాయచోటిలోనే ఉంటూ వీళ్ళ ఆచూకీని పసిగట్టినటువంటి సమాచారం ఉంది. అరెస్ట్ అయిన వారిలో అబూబకర్ సిద్దికి, ముహమ్మద్ అలీ అనేటువంటి వారు ఉన్నారు. వీరు వరుసకు అన్నదమ్ములుగా భావిస్తున్నారు. అయితే మనకు అందిన సమాచారం మేరకు అబూబకర్ది తమిళనాడులోని నాగూర్ ప్రాంతం కాక మహమ్మద్ అలీది మేలపాలయం అని తెలుస్తోంది. అయితే ఈ ఇద్దరు దాదాపు 30 ఏళ్ల క్రితమే రాయచోటికి వచ్చినట్లుగా సమాచారం ఉంది. వాస్తవంగా రాయచోటి ప్రాంతము అటు కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర ప్రాంతాలకు అతి దగ్గరగా ఉంటుంది. అంతేకాకుండా మత సామరస్యానికి కూడా ప్రతీకగా ఉంటుంది. కాబట్టే వీళ్ళు ఈ ప్రాంతాన్ని అంటే నివాసం ఉండడానికి ఎంచుకున్నట్లుగా సమాచారం ఉంది. ఎవరికీ అనుమానం రాకుండా రాయచోటిలో ఉండి ఇక్కడే
ఇక్కడి వారినే వివాహం చేసుకొని నివాసం ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ అంటే కొత్తపల్లి సుబ్బారెడ్డి వీధుల్లో తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది చీరల వ్యాపారము, ఇతర దుస్తుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరితో పాటే ఈ ఇద్దరు కూడా జీవనం సాగిస్తున్నట్లుగా సమాచారం ఉంది. దేశంలో జరిగినటువంటి అనేకమైన తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్న ఈ ఇద్దరిని సోమవారం అర్ధరాత్రి అరెస్టు చేసి తీసుకెళ్లడంతో ప్రశాంతంగా ఉన్నటువంటి రాయచోటి ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కి పడినట్టయింది. వీరితో పాటు కుటుంబ సభ్యులను, అలాగే రాయచోటి నియోజకవర్గంలో ఉంటున్నటువంటి సుండుపల్లికి చెందిన మరో ఇద్దరు మహిళలను కూడా ఐబీ అధికారులు చెన్నైకి తీసుకెళ్లి విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంది అనిల్. అయితే ఈ అరెస్టు విషయాన్ని పూర్తిగా అంటే అత్యంత గోప్యంగా స్థానిక పోలీసులు కూడా ఉంచడం జరిగింది. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించినటువంటి సున్నితమైన అంశాలు కాబట్టి వీళ్ళ అరెస్టును స్థానిక పోలీసు యంత్రాంగం కూడా ఏ ఒక్కరికి బయటకు పొక్కనీయకుండా జాగ్రత్త పడిందని చెప్పవచ్చు. అయితే అన్నమయ్య జిల్లా ఎస్పీ ఇవాళ ఇదే విషయాన్ని అంటే ఇదే అంశంపై మీడియా ముందు వెల్లడించే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు సమాచారం ఉంది అనిల్. రైట్ హుస్సేన్, థ్యాంక్ యూ.